ఎవరిని ఏ దయ్యం పీడిస్తుందో, ఏ ఆత్మ వారిని ఆత్మహత్యకు రేపుతుందో, నీకు నిరీక్షణ లేదు, నీ పరిస్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం ఇంతే అని ఏ దయ్యము కృంగదీస్తుందో అది యేసు నామములో బిడ్డలు వదిలి తొలగిపోవును కాక. నీ బిడ్డల గొప్ప విడుదల, స్వస్థత, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, దీవెన, కృప దయచేయి. ప్రయత్నంలో సఫలత దయచేయి. వారిని పట్టి పీడిస్తున్న రోగము నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. నీ పాదాలే కోరుకొని వచ్చారు గయ్యా, నీ సన్నిధే కోరుకొని వచ్చారు గయ్యా. నా యేసయ్య పాదాల దగ్గర నాకు స్వస్థత, విడుదల, విమోచన ఉందని వచ్చారు గయ్యా. నీ గాయములలో ఉన్న స్వస్థత బిడ్డలకు దయచేయి. అప్పుల బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయత్నాల్లో సఫలత, దేహాల్లో రోగం నుంచి విడుదల నీ బిడ్డలకు నువ్వే దయచేయి. తెలిసి తెలియని తప్పులు, పాపాలు, దోషాలు మా అందరివి కూడా నీ రక్తముతో కడిగి శుద్ధి చేయి. నోటి మాటల్లో, నడకలో, పడకలో, తలంపులో, ఆలోచనలో, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, తెలివిలో చేసినవి, తెలివి తక్కువై చేసినవి, నిద్రమత్తులో చేసినవి, మెళకువలో చేసినవి, సమస్త పాప, దోష, అపరాధ కల్మషాలని నీ రక్తముతో కడిగి శుద్ధి చేయి. శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి. నూతన పరచు నీ బిడ్డలని, మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం. ఇక్కడ ఉన్నవారే కదా, ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన లైవ్ లో వీక్షించుతున్న బిడ్డలందరికీ కూడా మీ దర్శనం ఇచ్చి, మీ ప్రత్యక్షతనిచ్చి, స్వస్థతనిచ్చి, విడుదలనిచ్చి, వారి ప్రయత్నాల్లో నీ సఫలత, జయమునిచ్చి, సహాయం ఇచ్చేది. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. అందరం గట్టిగా చెప్దామా? ఆమేన్.